చూడండి, నిజాం యొక్క సైన్యం ఒక్క తుపాకీ గుండు కూడా భారత ప్రభుత్వ సైన్యం మీద పేల్చలేదు. భారత ప్రభుత్వ సైన్యం కూడా నిజాం సైన్యం మీద ఇటువంటి కాల్పులు జరపలేదు. వారు వస్తుంటే పూల స్వాగతం జరుగుతుంటే గ్రామాలలో నిజాం నవాబ్ సైన్యం దాన్ని ఆటంకపరచలేదు. అదే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి నిజాంకి రాజప్రముఖగా గౌరవించారు కానీ బందీగాను లేకపోతే దాడి చేసి పట్టుకున్నటువంటి దుర్మార్గుడుగాను విచారణ చేసే పరిస్థితి లేదు. వారిని ఒక రాజప్రముఖగా వారిని గౌరవించారు అంటే తెర వెనుక దానికి సంబంధించినటువంటి లాబింగ్ లేకుండా అది సాధ్యపడేటువంటి విషయమే కాదు. అందువల్ల ఈ తెర వెనుక లాబింగ్ ఏమై ఉంటుంది అంటే, మీరు రండి, మేము మిమ్మల్ని ఏ రకమైనటువంటి ప్రొటెస్ట్ చేయము, మీరు వచ్చి దీన్ని స్వాధీనపరచుకోండి, ఈ రజాకారుల యొక్క ఈ దుర్మార్గాల నుంచి ప్రజలు రక్షించండి అని వారు కోరుకున్నారు అని రౌనక్ యార్గాన్ గారు చెప్తున్నటువంటి విషయాన్ని భవిష్యత్తు చరిత్రకారులు దయవుంచి పరిశోధిస్తారని మనం ఆశిస్తున్నాం. ఈ యొక్క రజాకార ఘట్టాన్ని మనం పక్కన పెడితే 400 సంవత్సరాల అసఫ్ జాహీల కుతుబ్ షాహీల పాలనలో ఎన్నో సువర్ణమయమైనటువంటి ఘట్టాలు హిందూ ముస్లిం ఐక్యతకు సంబంధించి ఉన్నాయని నేను చెప్పగలుగుతాను. హిందువులు మంత్రులుగా ఉన్న సందర్భాలు, ప్రధానమైన మంత్రులుగా నిర్ణేతలుగా ఉన్నటువంటి సందర్భాలు, అసఫ్ జాహీలు కుతుబ్ షాహీలు శత్రు రాజ్యాల మీద దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న విధ్వంసాలు ఆలయాలు అవన్నీ చేస్తుంటారు కానీ సొంత రాజ్యంలో చేయలేదు. సరి కదా, ఆలయాలను కాపాడడానికి నిధులు ఇచ్చారు, మాన్యాలు ఇచ్చారు అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. స్వయంగా రామదాసు కూడా, అయ్యా నువ్వు తానేషా కనిపించి అవి చెల్లించావు, నాకు కనిపించలేదు అని రాముడితో బాధపడ్డాడు. చివరికి రాముడు కూడా రాజుగారి ముస్లిం అనేది పట్టించుకోకుండా కనిపించాడని తెలిస్తే ఇవాళ ముస్లిం అనగానే కారాలు మిరియాలు నూరే వాళ్ళు ఏమంటారు మనకు తెలియదు. మరి అదే కాకుండా చరిత్రలో మనకు అనేక మంది గొప్ప వాళ్ళు కనిపిస్తారు. అసఫ్ జాహీలలో ముఖ్యంగా మల్కిబ్ రాముడు అనేటువంటిది పేరుతో ఒక ప్రభువుని, ఆయన పేరు బహుశా ఇబ్రహీం కుతుబ్ షా అని నా గుర్తు, ఇబ్రహీం కుతుబ్ షా అని ఇబ్రాముడు మల్కిబ్ రాముడు అని ప్రజలు పిలుచుకోవడం, ఆయన పేరు మీద కావ్యాలు రాయటం, ఆయన కావ్యాలను అందుకోవడం, ఆయన తెలుగు భాష యొక్క ఉన్నతికి వారు ప్రయత్నించారని చెప్తే మీరేదో అల్లావుద్దీన్ ఖిల్జీలో ఢిల్లీలో ఏమైనా కొట్టుకు చచ్చారేమో కానీ దక్షిణాత్యుల యొక్క సాంప్రదాయమే వేరు, మా సంప్రదాయమే వేరుని మేము చెప్పగలుగుతాం. అందుకని దక్షిణాత్యుల యొక్క సాంప్రదాయం నుంచి అదేవిధంగా అవధ్ ప్రాంతం దాకా ఢిల్లీ దాకా వ్యాపించినటువంటి ఏదో భారతదేశ చరిత్రలో బానిస వంశస్థులు తొగలకులు ఖిల్జీలు తర్వాత చరిత్ర లేదన్నట్టు వాళ్లే ముస్లింలు అన్నట్టు చెప్పడం తప్పుడు మాట. ముస్లింస్ కూడా పొరపాటు పడుతున్న విషయంలో నేను 100,000 ఉదాహరణలు చెప్పగలుగుతాను. దీనికి సంబంధించి కృష్ణుడి పైన పాటలు కట్టి డాన్స్ చేసినటువంటి అవధ్ నవాబ్ అయినటువంటి వాజిద్ అలీ షా గురించి ఎంతమంది తెలుసు? ఆయనే పాటలు రాశాడు, ఆయనే నృత్యం చేశాడు. అలాగే ఇప్పటికి కూడా మన అక్బర్ గారు ఫతేపూర్ సిక్రీకి వెళ్తే అక్కడ కూడా కృష్ణుడి బొమ్మలు మనకు కనిపిస్తాయి. అదే విధంగా అనేక మంది చక్రవర్తులు ప్రజలతో ఎంత మమేకమయ్యారంటే, నేను ఈ మధ్యకాలంలో ఈ సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను. సూఫీలకి భక్త కవులకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం చెప్తే ఎవరు భక్త కవులు, ఎవరు సూఫీలు, ఎవరు హిందువులు, ఎవరు ముస్లింలు మనం చెప్పలేనంతగా వాళ్ళు కలిసిపోయారు. రస్ఖాన్ అనేటువంటి మహాపురుషుడు అద్భుతమైనటువంటి కృష్ణుడి మీద కావ్యాలు రాసి ఉన్నాడు. అలాగే నేను చెప్తున్నాను, మీరు ఈ సినిమా చూసి పళ్ళు పిండుకుంటున్నారు కానీ ఈ యొక్క పద్మావతి అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది చరిత్ర నిజమే ఎవరికి తెలియదు. ఈ పద్మావతి అనేటువంటి రాణిని అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమెకి ఎవరో చెప్పారు, ఆమె యొక్క అందాన్ని గురించి ఆయనకి ఎవరో చెప్పారు. ఆ చెప్పిన వాడు హిందూ, ఆ పేరు కూడా ఉంది. ఆయన ఎగేసి ఇక్కడికి పంపించాడు. పంపించిన తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చాడు. అల్లావుద్దీన్ ఖిల్జీని ఏ విధంగా రాజపుత్రులు ఎదుర్కొన్నారు, పద్మావతి కావ్యంలో ఏ విధంగా ఆయన అద్దంలో చూపించారు, ఇదంతా పెద్ద స్టోరీ. ఇదంతా ఇది నిజమ చరిత్ర ఎవరికి తెలియదు కానీ ప్రజల్లో విస్తారంగా ప్రచారంలో ఉంది. ఎవరి వల్ల ప్రచారంగా ఉందంటే పద్మావత్ అనేటువంటి ఒక కావ్యం వల్ల. ఈ పద్మావత్ అనేటువంటి కావ్యమే సాక్ష్యం, వేరే సాక్ష్యం లేవు. పద్మావత్ అనే కావ్యం విస్తారంగా ప్రజల్లో గడిపేది. ఈ పద్మావత్ అనేటువంటి కావ్యం రాసినటువంటి వ్యక్తి ఒక ముస్లింని విలన్ కింద, అల్లావుద్దీన్ ఖిల్జీని ఒక హిందూని హీరో కింద, ఒక హిందూ పద్మావతిని హీరోయిన్ గాను జగదేక సౌందర్యవతి గాను గొప్ప సౌశీల్యమో గొప్ప క్యారెక్టర్ కలిగిన మనిషి గాను చిత్రించి ఒక కావ్యం రాశాడు. ఆ మనిషి హిందూ కాదు, ముస్లిం. ఆయన పేరు జాయసీ, మహమ్మద్ జాయసీ రాసినటువంటి విషయం లేకపోతే మనకు పద్మావతికి అదే తెలియదు అసలు. ఆ విషయం మర్చిపోయారు వీళ్ళంతా కూడా. జాయసీ మనందరికీ కూడా పితృ సమానుడు, మనం ఆయన తలుచుకోవాలని లోహే చెప్పాడు. ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చెప్పి ఇప్పుడు నవీన కాలంలో కూడా ఏమైనా ఈ యొక్క ఖ్యాతికి ఏమైనా తక్కువ ఉందా? ఇవాళ మహాభారత్ అనేటువంటి సీరియల్ టీవీలో రామాయణ మహాభారత రావడం వల్ల ఇవాళ దేశంలో చాలా సార్లు ఈ రామాయణానికి భారతానికి మళ్ళీ ప్రాచుర్యం వచ్చి కొన్ని చోట్ల గ్రామాల పేర్లు, ఒక గ్రామం పేరు రామాయణం మహాభారతం పేర్లు మార్చుకున్నారు. పాత వాళ్ళ ఊరు పేరు తీసేసి. ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఆ ఊర్లో మొత్తం ముస్లింసే ఉన్నారు ఉత్తర భారతదేశంలో. వాళ్ళకి ఏం పట్టింపు లేదు. రామాయణ కావ్యాన్ని గానం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు చాలా మంది ముస్లింస్ ఉన్నారు. మహాభారత టీవీ సీరియల్ రాసినటువంటి రాహి మసూమ్ రాజా, ఆయన రాయబట్టే అది వచ్చింది, అది ఆయన ముస్లిమే. వాళ్ళేం తేడా చూసుకోలేదు. బాత్రాశ్రీ మామాశ్రీ రాసింది హిందూ కాదు, ముస్లిమే రాసి. అదే కాకుండా మన గోసవీడి హసన్ సాహెబ్ గారు, భద్రాచలంలో అస్థాన విద్వాంసులు వారు, మా షేక్ చిన్నమౌలన్నా గారు, లేకపోతే ఎంతమంది పేరు చెప్పాలి, కలిషా బీవి గారు, అద్భుతమైనటువంటి కర్ణాటక విద్వాంసులు. ఇక్కడ ఈ హైదరాబాద్ నేల మీద నడగాడినటువంటి మా యొక్క ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గారు, వీధి పెట్టుకున్నాం మనం. అసలు హిందుస్థానీ సంగీతం ఎవరిదయా? హిందుస్థానీ సంగీతం హిందువులది, ముస్లింలది, అందరూ కలిసి నిర్మించుకున్నది.
ఇంకా చెప్పాలంటే క్రైస్తవుల భాగం కూడా ఉందని చెప్తున్నారు దాంట్లో. ఎందుకంటే ఈ స్వరాలన్నీ కలుస్తాయి అన్ని చోట్ల కూడా. దాంట్లో అత్యున్నతమైనటువంటి శిఖరాలను అందుకున్న వాళ్ళు హిందువులు, ముస్లింలు. నువ్వు హిందూ ముస్లింలు వాళ్ళు అనుకోలే, కలిసి కచేరీలు చేశారు, కలిసి పాడుకున్నారు. మరి ఏమయ్యా నువ్వు వచ్చేయచ్చు కదా అని ఆయన అడిగితే బిస్మిల్లా ఖాన్ గారిని ఈ వారణాసి నుంచి వచ్చాడు, నేను వెళ్ళిపోతే శివుడిని ఎవరు నిద్ర లేపుతారా బలేవాడు అని చెప్పాను. చెప్పినటువంటి మహానుభావుడు. ఆ రోజు నాదస్వరం అవుతాడు ఆయన. మరి ఎవరు శివుడి గురించి. ఇక్కడ మన మన షేక్ చిన్నమౌలన్న గారు ఎక్కడికి వెళ్ళున్నారండి? షేక్ చిన్నమౌలన్న గారు శ్రీరంగం వెళ్ళున్నారు చిట్ట చివరి రోజుల్లో. అక్కడే వారి స్థిర నివాసం, ఆ స్వామి అర్చనలోనే గడిపారు. వారి కాదు, వారి శిష్య పరంపర. వారి ముందు వారి తల్లిదండ్రులు హిందువుల యొక్క విగ్రహాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలు చెక్కేటువంటి ముస్లింస్ ఉన్నారు. యాదగిరి గుట్టలో కావచ్చు, నిన్న మొన్న అయోధ్యలో కావచ్చు, ముస్లింలకు చేయలేకుండా విగ్రహాలు తయారు కాలేదని చాలా మంది తెలియదు. గ్రామాలకు ముస్లిం గ్రామాలు హిందూ దేవతామూర్తుల విగ్రహాలు చెక్కుతారు చిలకలూరుపేటలో. ఇది అనేకమైన ఉదాహరణ. ఇప్పుడు మీరు గణేష్ పండగ చూస్తే చాలా చోట్ల లడ్లు పాడుకునేటువంటి వాళ్ళు, పండగ ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు ముస్లింస్ ఉన్నారు. లక్షల రూపాయల ఆస్తిని వెచ్చించి ఆ లడ్డును కొనుగోలు చేసి ఊరంతా పంచిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ తిరుమల శ్రీ వెంకటేశ్వరుని కూడా 108 బంగారు పుష్పాలతో అర్చన చేస్తారు. దాన్ని ఒక ముస్లిమే ఇచ్చాడనే విషయాన్ని కూడా చెప్తారు. ఎంత చరిత్ర మనకు ఉండగా ఇన్ని తీపి గుర్తులు, ఎన్ని తలుచుకుంటే అన్ని నువ్వు తవ్వే కొద్దీ కనిపించేటువంటి మణులు ఉండగా వాటన్నింటినీ పక్కన పెట్టి వాడెవడో కొట్టాడు, వీడెవడో చేశాడు, వీడు ముస్లిము వాడు కాదు అనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ రత్నాజీ గారు వచ్చారు, నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు మైనంపాటి ప్రసాద్ గారు కూర్చొని ఉన్నారు. షిరిడి సాయి యొక్క మీద జరుగుతున్నటువంటి దాడి మీద మేము చాలా గట్టి ఫ్రంట్ నిర్మించి మాట్లాడుతూ ఉన్నాము. చరిత్ర తెలియనటువంటి, దేశం తెలియనటువంటి, మతం తెలియనటువంటి కబోదులు, అంధులు వీళ్ళంతా కూడా ఇలాంటి మూర్ఖులతోటి ఇవాళ మతం వీళ్ళ దాకా వెళితే ఈ మతాన్ని రక్షించాలనే పట్టుదలతోటి ఇవాళ మా దరువు నరసింహాచార్యులు గారు ఇక్కడ వేద సూక్తాలని చాలా గొప్పగా వారు చెప్తుంటే నేను లైవ్లో విని పరవశించిపోయాను. మా శేషు గారు ఇవాళ నిలబడి ఆయన చక్కగా ప్రసాదాన్ని వండడం అనేది, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దడం, ఇక్కడ భోగి మంటలు వేయడం, గంగిరెద్దులు రావడం, నిజాం నవాబు గారు నిలబడి ఉండడం, నేను చాలా సంతోషపడ్డాను. నిజాం నవాబు గారు ఏమిటండి, నైజాం రాజ్యం ఉందా? లేదు కదా, వారికి తెలియదు ఆ విషయం. ఆయనే చెప్తున్నాడు లేదని. నిజాం రాజ్యం లేదు, హైదరాబాద్ సంస్థానం లేదు, నేను దేనికి రాజునని చెప్పడం లేదు, నేను కేవలం ఆ కుటుంబానికి పెద్దని అని చెప్పాడు. నేను వారు అడిగితే మీ యొక్క ఆశయం ఏంటంటే హిందూ ముస్లిం ఐక్యత, నా యొక్క ఆశ మేరా మక్సద్ హే హిందూ ముస్లిం యూనిటీ అని చెప్పినాడు. నేను అన్నాను ఆయన ఇదే గ్రౌండ్లో అక్కడ అందరూ ప్రతిసారి కూడా హోలీ నిర్వహిస్తాడు. హోలీలో అందరూ తాగి నృత్యాలు చేస్తున్నారు, గొడవ అవుతుందని మానేశాడు ఈ మధ్య. ఆయనకు అది మనస్కరించే విషయం కాదు, ఆయనకి ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఇవాళ మన చూసిన తర్వాత సంక్రాంతి పెడదామని సంతోషంగా ఆయన ముందుకు రావడం, నేను చూసినటువంటి మిత్రుల్లో అత్యంత వేగంగా నేను ఆయన వారి యొక్క సౌజన్యాన్ని, వారి గొప్ప మనసును నేను చూశాను. నేను అత్యధికంగా ప్రేమించేటువంటి ముస్లింలలో సోదరుల్లో వారు మొదటి 2-3 స్థానాల్లో ఉంటారని నేను చెప్పగలుగుతాను. ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, ఎవర్ మ్యాన్. అటువంటి బోల్డ్ పర్సన్. నేను ఆయన చెప్పాను, మీరు నిజాము దేనికో నాకు తెలియదు కానీ మీరు హిందూ ముస్లిం సమైక్యతకు నిజాం అని చెప్పాను. ఆయన అన్నాడు ఆ సంస్థానాలకు నిజాం కింద ఉండకంటే హిందూ ముస్లిం ఐక్యతకు నిజంగా ఉండి నేను గర్విస్తానని చెప్పాడు. సంతోషపడతానని చెప్పాడు. ఇవాళ మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారి యొక్క మరి వారిని చూసాం లేదో, నేను ఒక్కొక్కసారి వారి ఫోటో చూసినప్పుడు వీరి పోలికలు వారికి చాలా గొప్పగా ఉన్నట్టు అనిపించినాయి. భౌతికంగానే కాదు, మనసులో కూడా వారికి చాలా గొప్ప పోలికలు ఉన్నాయి. వారు జాతీయంగా అంతర్జాతీయంగా కూడా గొప్ప కృషి చేశారు. మన రౌనక్ యార్ ఖాన్ గారు వారు హిందూ ముస్లిం చంటి పిల్లలు లాంటి మనసు ఆయనవి. నేను ఇది నాకు జూబిలీ హిల్స్లో 100 ఎకరాలు అంటే ఏంటండి, ఆయన ఆస్తి ఇది, ఇక్కడ ఆయన ఏం కట్టుకోలేదు. కానీ ఆయన కోరుకుంటున్నది ఏమిటంటే ప్రజలు సంతోషంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, నా దగ్గర ఈ కార్యక్రమం జరగాలని తప్పించాడు. ఇటువంటి ప్రదేశంలో మనం ఈ మీటింగ్ పెడుతున్నామంటే కేవలం వారి యొక్క మనసుని దృష్టిలో పెట్టుకుని ఇది మనం అంతా ఈ గొప్ప చారిత్రకమైన కార్యక్రమాన్ని మనం ఏనాడు జరిగినటువంటి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాన్ని ముత్యాలు పంపించేటువంటి భద్రాద్రికి ముత్యాలు పంపించే సాంప్రదాయం ఈ ప్రభుత్వాలు పెట్టడం కాదండి. అది నిజాం కాలం నుంచి, అంతకు ముందు నుంచి, ఇప్పుడు అసఫ్ జాహిల్ కాలం నుంచి ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం అదంతా కూడా. అటువంటిది కన్నబిడ్డలో చూసుకున్నారు వాళ్ళు. సో అందువల్ల ఈ గొప్ప కార్యక్రమం ఇవాళ గొప్ప చరిత్ర నిర్మించారు మీరంతా కూడా. దీన్ని కొనసాగించాలని ఇటువంటి చరిత్ర నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా దీనికి సంబంధించి మాట్లాడాలి. అదేవిధంగా ఇవాళ పండగ ప్రకృతికి సంబంధించిన పండగ, రైతులకు సంబంధించినటువంటి పండగ, కర్షకుల పండగ. ఇది చిన్నప్పటి స్మృతులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుర్తొస్తాయి ఏ విధంగా మనం ఈ పండుగ జరుపుకున్నాం అనేది. నగరాలకు వచ్చేసినాం అందరం కూడా. అందుచేత నగరాల్లో గంగిరెద్దులు ఉండవు, పిడకలు ఉండవు, దండలు ఉండవు, ఏమీ ఉండవు.
అటువంటిది ఇక్కడ చాలా శ్రమకి వచ్చి ఆ వాతావరణాన్ని రిక్రియేట్ చేసుకుంటూ ఆ ట్రెడిషన్ తీసుకొచ్చి ఎన్ని శ్రమలు పడ్డారు పాపం వీళ్ళందరూ కూడా. ఇది వాళ్ళ కష్టాన్ని చూస్తే ఇంత కష్టం అవసరం అని ఒకసారి అనిపిస్తుంది. ఒక దగ్గర వాడు చేసినటువంటిది ముఖ్యంగా శేషుకి, నరసింహాచార్యులు గారికి, మల్లికైతే నేను జై మల్లిక వల్లభ అంటాను. ఎంత శ్రమ పడుతున్నాడు, ఎంత గొప్ప ఇచ్చాడు. అలాగే చాలా రోజుల నుంచి ఇక్కడ చాలా శ్రమకు వచ్చి పాపం ప్రకాశం కూడా తెగ తిరిగినాడు ఇక్కడ. రాత్రి లేదు పగలేదు నిద్రలేదు వీళ్ళందరికీ, పిల్లలకి చాలా శ్రమించారు. ఇంత దూరంలో మళ్ళీ ఇక్కడ పెడితే శాసనం చేస్తామని పరిస్థితి భయం కూడా కలిగింది చాలాసార్లు. మరి తేజ కూడా చాలా కష్టపడ్డాడు, జంట రంగాల ప్రధాన కార్యదర్శి. వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ ఇవాళ జయహో గొప్ప స్ఫూర్తి తీసుకొచ్చారు. 30వ తారీఖు దాకా మనకి హిందూ ముస్లిం సమైక్యత ఈ స్పిరిట్ మీరు మెయింటైన్ చేసి సిటీలో చాలా మంచి మీటింగ్స్ పెట్టాలని కోరుకుంటూ